భూమిలో ఉండాల్సిన 10% కనీసం 2% ఉండాల్సింది 20.2% లేదండి. అంటే 10 కంటే తక్కువ రేట్లు 10% పడిపోయింది. దీనికోసం దీన్ని మళ్ళీ వెనక్కి మనం భూమి తీసుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఉందనే దీనికి మార్గం. అందుకని ఆ రకంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఈ దీనిలో ఏంటంటే మేము మరి చెట్ల లేనప్పుడు ఎలా పంటలు రక్షించుకోవాలి, దానికోసం కషాయాలు ఇవన్నీ తయారు చేస్తాము. అది మేము ఆల్రెడీ మా తోట వ్యవస్థ ఫిజికల్గా చూడొచ్చండి. ఎక్కడ కూడా శాంపుల్ తీసుకొచ్చాము. ఏ కషాయం ఎలా తయారు చేయాలి, దేని పనికొస్తాము వివరాలు కూడా అక్కడ డిస్ప్లే చేసి ఉంచామండి. దయచేసి మీరందరూ కూడా గమనించి కొంతమంది అంటే కనీసం నేను నా ఉద్దేశం ఏంటంటే కమర్షియల్గా ఎంత వైపులో పక్కన పెట్టి వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు కనీసం 50 ఎకరాలైనా వారి ఇంటి కోసము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన వారి కుటుంబాలు ఆరోగ్యం ఉంటాయి. మనకు తెలియని విషయం కాదు. ఈరోజు క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక పేషెంట్ని కాపాడాలని తీసుకెళ్ళాను. సామాన్యుడైతే ఎకరాలు 2 ఎకరాలు అమ్మేసేసి అక్కడ డబ్బులు కట్టేసి సేవా తీసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని తగ్గించుకోవాలంటే మన ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం అండి. అందుకని ముందు మన కోసం మనం కనీసం 50 ఎకరాల భూమి ఉన్నవాడు ఎవరైనా దయచేసి ఫాలో అవ్వండి. మీకు అవసరమైతే గైడెన్స్ ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంటాము. నా నెంబర్ కూడా అవసరం తీసుకోండి. ఆ కషాయాలన్నీ కూడా ఎలా చేయాలి, దేనికి మనకు వస్తే అన్ని వివరాలు ఉన్నాయండి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను దేశీ గోశాల రన్ చేస్తున్నాను. దేశీ గోశాల అవసరం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనేది 2 నిమిషాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అసలు దేశీ గోవుని ఎలా పరిగణించాలంటే హంప్ ఉండాలి, మోపురం ఉండాలి. ఏ గోవుకైనా మోపురం ఉండి హంప్ ఉంటే అది దేశీ గోవుగా, గంగడోలు ఉండాలి, అది దేశీ గోవుగా పరిగణించబడుతుంది. ఆ హంప్ అనేది మోపురం అనేది మన వాళ్ళు రెంటాం అంటారు. దాంట్లో సూర్యకేతు నాడి ఉంటారు. ఆ సూర్యకేతు నాడి ద్వారా ఏంటంటే దేశీ గోవు మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో ఒక్క దేశీ గోవు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జీవి. ఆక్సిజన్ తీసుకుంటుంది, తిరగా ఆక్సిజన్ ఇస్తారు. ఒక్క దేశీ గోవు మాత్రమే అది సాధ్యం. దేశీ గోమాతను మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో భూమాత బాగుంటుంది. భూమాత బాగుంటే ఆటోమేటిక్గా గోమాత బాగుంటుంది. చూసారా? ఇంకొకటి, మనం చాలా సంవత్సరాలు బట్టి మనం దేశీ గోవును దూరం చేసుకోవడం, విడిచిపెట్టుకోవడం. దురదృష్టవశాత్తు మన యొక్క మంచి బ్రీడ్స్ అలా బ్రెజిల్ వాళ్ళు పట్టుకెళ్ళారు. మంచి బ్రీడ్ని మళ్ళీ డెవలప్ చేయాలనే సదుద్దేశంతో, గోవులు సంరక్షించాలనే ఉద్దేశంతో శ్రీ సాయి గురుదత్త గో సంరక్షణ నిలయమని ఏర్పాటు చేసి నేటి 10 గోవులు పెంచుతాం. దాన్ని ఇంకా షార్ట్ పీరియడ్లో 100 గోవుల వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దేశీ గోవును దయచేసి ఎవరు విడిచిపెట్టుకోవద్దు. దేశీ గోవులు ఉత్పత్తులు వాటిగా చాలు మీరు దేశీ గోవులు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దేశీ గోవులు ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకున్నామో అప్పుడే మన కుటుంబాలు విడిపోయి, అప్పుడే మనం జబ్బులు పాలయ్యాం. మళ్ళీ దేశీ గోవులు మీరు కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. నేను టైం ఎక్కువ తీసుకున్నానేమో క్షమించాలి, సెలవు తీసుకుంటున్నాను.